అందరికీ నమస్కారం. నేను మీ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇదివరకు మన ఛానల్లో ప్రాన్స్తో చాలా రెసిపీస్ చూపించాను. కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు ట్రై చేయండి. అయితే ఇవాళ ఇంకొక మంచి స్పెషల్ ప్రాన్ మసాలా రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. దీంట్లో మనం ఫ్రెష్ మసాలా పొడి అంతా తయారు చేసుకుని మనం దీన్ని చేయబోతున్నాం. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చేయడానికి నేను 500 గ్రాములు రొయ్యల్ని తీసుకుంటున్నాను. వీటిని ఒలిచి మధ్యలో ఉన్న పొలుసు తీసేసి శుభ్రంగా నీళ్లతో కడిగి ఇక్కడ ఉంచాను. వీటిని మ్యారినేట్ చేయడానికి ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ నేను మసాలా పొడి చేయడం కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగులు కూడా వేస్తున్నాను. తర్వాత 8 కాశ్మీరీ ఎండుమిరపకాయలని వేసి వీటిల్లో ఏమాత్రం నూనె వేయకుండా జస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేయాలి. వీటిని సుమారుగా 3 నిమిషాలు వేయించిన తర్వాత 1/2 కప్ అక్రూట్లని వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఇంకొక 2-3 నిమిషాలు వేయించాలి. అప్పుడే ఇవి మాడిపోకుండా ఉంటాయి. అక్రూట్లు రెగ్యులర్గా తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని విడిగా కాకుండా ఇలాంటి రెసిపీస్లో కలపడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ చక్కగా వేగాయి. ఇందులో నుంచి మంచి అరోమా కూడా వస్తుంది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పొడి పట్టాలి. కర్రీకి మసాలా పొడి తయారైనట్టే. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 4-5 వెల్లుల్లి రబ్బలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేస్తున్నాను. వీటిని రంగు మారేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నేను మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసిన మసాలా పొడిని ప్యాన్లో వేస్తున్నాను. నేను 2 స్పూన్ల నిండుగా వేస్తున్నాను. మీరు దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ప్రాన్స్లో ఆల్రెడీ ఉప్పు వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి ఇది సరిపోతుంది. కూరకి ఎక్స్ట్రా రుచి రావడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు గుజ్జుని ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. చివరిగా ఇందులో కొన్ని కరివేపాకులు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే మసాలా ప్రాన్స్ కర్రీ తయారైనట్టే. దీన్ని వేడివేడి అన్నంతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ప్రాన్ మసాలా అసలు ఎంత టెంప్టింగ్గా ఎంతో బాగుంది. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ స్పెషల్గా వాడాను, అదే వాల్నట్స్. సో మీకు ఆ వాల్నట్స్ యాడ్ చేసిన వల్ల కూడా ఈ ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీని మీరు చేసిన వెంటనే విడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.